హలో ఆల్, వెల్కమ్ టు వాచ్ ద వర్డిక్ట్. 12th ఫెయిల్ మూవీ రీసెంట్గా ఎంత అప్రిసియేషన్ అందుకుందో మన అందరికీ తెలుసు. అందుకే అబ్జర్వ్ చేస్తే నాకు కొన్ని పాయింట్స్ దొరికాయి. అవి మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్, నెరేటివ్ స్ట్రక్చర్ అండ్ క్యారెక్టర్ ఆర్క్స్. ఈ స్టోరీ ఫ్లో చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. స్టోరీతో ట్రావెల్ అయ్యేలా, బోర్ కొట్టకుండా ఎప్పటికప్పుడు క్యారెక్టర్ లోస్ అండ్ హైస్ని మెయింటైన్ చేశారు. అందుకే ఆ క్యారెక్టర్కి ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. తెలిస్తే బాగుండు అని కోరుకుంటాం. నెక్స్ట్ పాయింట్, ఈ స్టోరీకి హార్ట్. చంబల్ నుంచి వచ్చిన మనోజ్ పేద విద్యార్థి నుండి అందరూ గర్వించదగ్గ ఐపీఎస్ ఆఫీసర్ కావటం ఒక చందమామ కథ అయితే కాదు. నిజానికి అతని పట్టుదలకి, ఆత్మస్థైర్యంతో, మనోబలంని కోల్పోకుండా స్థితప్రజ్ఞతతో వ్యవహరించడం అనేది చాలా గొప్ప విషయం. మనోజ్ క్యారెక్టర్ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటాడు. కుటుంబ బాధ్యతలు, సమాజం నుంచి వచ్చిన ఇబ్బందులు ఏదీ లెక్క చేయకుండా లక్ష్య సాధనే ముందు అన్నట్టుగా ఉంటాడు. ప్రతి ఎదురు దెబ్బని తనకి అనుగుణంగా మార్చుకుంటాడు. ఇక్కడ మనకి చంద్రబోస్ గారు రాసిన ఒక పాటలోని లిరిక్స్ గుర్తొస్తాయి. పగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని. ఇలా దీని అంతటికి కారణమైన మరో క్యారెక్టర్ దుష్యంత్ డిఎస్పి. అసలు తనలో ఈ సీడ్ని నాటింది అతని నిజాయితీ. ఒక పవర్ ఉన్న వ్యక్తి హానెస్ట్గా ఉంటే ఏం చెయ్యొచ్చు అనేది ప్రత్యక్షంగా చూసిన తను తనలాగా అవ్వాలి అని తన మనసులో బలంగా కోరుకుంటాడు. అదే తనలో ఒక ఆశయంని నింపింది, దాని వైపు మార్గం వేసి నడిపించింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్లో మరో 3 మేజర్ రోల్స్ పడ్డాయి. ఒకరు అనుకోకుండా పరిచయమైన ఫ్రెండ్ ఇనిషియల్గా హెల్ప్ అవుతాడు. మరొకరు తాను ఏంటో గుర్తు చేసి తన లక్ష్యం వైపు సాగేలా చేసిన గర్ల్ ఫ్రెండ్. అండ్ మరొకరు మనోజ్ సాధిస్తే తానే సాధించినట్టు ఫీల్ అయ్యే ఒక ఫెయిల్డ్ ఆస్పిరెంట్. ఇలా క్యారెక్టర్ని ఎప్పటికప్పుడు మోల్డ్ చేసుకుంటూనే వెళ్ళారు. సెకండ్ పాయింట్, థీమ్స్ అండ్ సింబాలిజం. ఈ సినిమాలో చాలా థీమ్స్ని అండర్ కరెంట్గా చూపించారు. అందులో మొదటిది అంబిషన్ వర్సెస్ అడ్వర్సిటీ. లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్ అని చదువుకున్న మనమే డోంట్ బీ ఓవర్ అంబిషియస్, హ్యావ్ ఎ స్మార్ట్ గోల్ అని కూడా చదువుకున్నాం. పూర్ ఫ్యామిలీ, ఇంట్లో సంపాదన లేదు, ఇంట్లో తిండికి బట్టకి కూడా కష్టమే. అలాంటి ఒకడు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటే అది సాధ్యమేనా అనే అనుమానంతోనే ఆపేసే మనం ఏదైనా చేయగలం అనే ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది ఈ చిత్రం. ఈ రెండిటికి ఉన్న తేడాని చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు ఈ మూవీలో. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అండ్ కృషితో నాస్తి దుర్భిక్షం అనేవి కరెక్ట్గా సెట్ అవుతాయి. ఇందులో మరొక థీమ్, ఇంటిగ్రిటీ అండ్ ఐడియలిజం. మనోజ్ క్యారెక్టర్ జర్నీ మొత్తంలో కరప్షన్ అండ్ సామాజిక సమస్యల్ని అతను కేవలం తన నిజాయితీతో, తన ఐడియల్ బిహేవియర్తో ఎదుర్కోవటంని చూపిస్తారు. థర్డ్ థీమ్, సొసైటల్ రిఫ్లెక్షన్. ఈ స్టోరీ నరేషన్లో సమాజంలో కరప్షన్, ఇన్ఈక్వాలిటీ, పవర్ అనేవి నిజ జీవితంలో ఎదుర్కొనే సంఘటనలను ప్రతిబింబించాయి. కానీ ఒక మంచి జీవితం కోసం, తాను కనిన కళ కోసం ఎంతలా కష్టపడ్డాడు అనేది నిజం. పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ సినిమా గుర్తొచ్చింది నాకైతే. ఇక్కడ కూడా నాకు ఒక మూవీ డైలాగ్ గుర్తొచ్చింది. కళ నిద్రలో కనేది, ఇది కళ నిద్ర లేపేది. డెఫినెట్గా రిలేట్ అవుతుంది సమాజంలో ఎంతోమందికి. ఈ సినిమా ఇన్స్పిరేషన్ అవుతుంది. అసలు కష్టం అంటే ఏంటి, మనం కన్న కళ కోసం ఎంత కష్టపడాలి అనేది నేర్పిస్తుంది. ద థర్డ్ పాయింట్, సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ టెక్నికల్ ఎక్సలెన్స్. విజువల్ స్టోరీ టెల్లింగ్, రంగరాజన్ రామభద్రన్ గారి సినిమాటోగ్రఫీ అయితే సూపర్. ఫిలిం కలర్ కాంట్రాస్ట్ అండ్ సినిమా మూడ్ని కరెక్ట్గా సెట్ చేశాయి అనిపించింది. చంబల్ విలేజ్ అయితే ఏంటి, ఢిల్లీలోని ఇరుకు వీధులైతే ఏంటి, నిజంగా చాలా బాగా చూపించారు అనిపించింది. నెక్స్ట్ పాయింట్, ఆర్ట్ డైరెక్షన్ అండ్ సౌండ్ డిజైన్. హేమంత్ వాగ్స్ ఆర్ట్ డైరెక్షన్ ఎక్సలెంట్. బస్సెస్, ఫోన్స్, స్ట్రీట్స్, మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ సౌండ్ డిజైన్ కూడా ఫిలింలో మనం ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. తెలియకుండా ఆ క్యారెక్టర్ మనమే అని ఫీల్ అయ్యి బాధపడతాం. ఫోర్త్ పాయింట్, డైరెక్షనల్ విజన్ అండ్ అడాప్టేషన్. వినోద్ చోప్రా డైరెక్షనల్ విజన్కి అయితే హ్యాట్స్ ఆఫ్. ఇది ఒక బుక్ నుంచి అడాప్ట్ చేసుకున్నారని నాకు తెలియదు ముందు. అనురాగ్ పాఠక్స్ బుక్ నేను చదవలేదు, కానీ చదివిన ఇంత ఫీలింగ్ వచ్చేది కాదేమో అని అనిపించింది. చూసిన మూవీ లైఫ్లో మన మైండ్లో నుంచి ఖచ్చితంగా పోదు. ఆ క్యారెక్టర్లో ఉన్న హానెస్టీ అండ్ డిటర్మినేషన్ మనలో ఉంటే లైఫ్లో ఏదైనా సాధించవచ్చు అనే ముద్ర మాత్రం వేసింది. ఈ రోజుల్లో ప్రతి ఆస్పిరెంట్కి కావాల్సిన మోటివేషన్ ఈ ఒక్క సినిమా ఇచ్చేస్తుందంటే నన్ను నమ్మండి.
ది ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే 12th ఫెయిల్ ఒక సినిమాటిక్ జెమ్. సామాజిక లోపాలను చూపిస్తూ నిజాయితీ మరియు పట్టుదలతో ఏదైనా సాధించొచ్చు అనేది అద్భుతమైన యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో అందరినీ ఆలోచింపజేసేలా చేసింది. అలా ప్రజల హృదయాల్లో ఒక చెరగని ముద్రగా నిలుస్తుంది. మీరు చూడకుంటే తప్పకుండా ఈ సినిమా చూడమని నా మనవి. మీకు నా రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.